కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. సత్యదేవుని సన్నిధిలో చదువుకుంటున్న విద్యార్థుల ఆకలిపై ఆంక్షలు విధించారంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న హైస్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఈ నెల 2వ తేదీన ఈవో చక్రధర్రావు, పాలక మండలి సభ్యులు ఎంతో ఘనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు 600 మంది విద్యార్థులకు నిత్యాన్నదాన నిధుల నుంచి భోజనం అందించాలని పాలక మండలి తీర్మానించింది. అయితే ఈ పథకం 3 నాళ్ల ముచ్చటగా సాగిందో లేదో అధికారులు ఒక్కసారిగా భోజనాల పంపిణీని నిలిపివేశారు. నిత్యాన్నదానం నిధులను విద్యార్థుల భోజనానికి మళ్లించడంపై కొందరు ఫిర్యాదులు చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా కరోనాకు ముందు విద్యార్థులకు భోజనాలు పెట్టేవారిని మళ్లీ ప్రారంభించి కేవలం 3 రోజులకే నిలిపివేయడం, పరిమితం చేయడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అన్నదాన పథకం కింద 50 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న దేవస్థానం విద్యాసంస్థల జీతాల కోసమే ఏటా 4 కోట్లు ఖర్చు పెడుతూ విద్యార్థుల భోజనానికి అయ్యే 50 లక్షల ఖర్చు పెట్టలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే దీనిపై ముందడుగు వేస్తామని అధికారులు చెబుతుంటే సత్యదేవుని సాక్షిగా విద్యార్థుల్ని ఆకలితో ఉంచడం సబబు కాదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఐకమత్యంతో కూడా కుటుంబ